హలో మావా తిన్నామా, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం శ్రీనగర్ కాలనీలో ఉన్న షవర్మా డిస్ట్రిక్ట్ అంటే ఒక షవర్మా ప్లేస్కి వచ్చామన్నమాట. మీ అందరికి ఒక డౌట్ వస్తుంది, అరే ఏంట్రా వీడు మొత్తం శ్రీనగర్ కాలనీలోనే వీడియోస్ తీస్తున్నాడు అని. బేసిక్గా నా ఆఫీస్ టైమింగ్స్కి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉన్న అవైలబిలిటీ ఉన్న టైమింగ్స్లో నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో మాత్రం శ్రీనగర్ కాలనీ వీడియో రాదు మీకు. ఐ ప్రామిస్ యూ, వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ అదర్ రెస్టారెంట్స్. నేను కొంతమందికి పర్మిషన్స్ అడిగాను, నాకు ఇంకా అప్రూవల్స్ రాలేదు. ర్యాండమ్గా వెళ్ళి అయితే చేయలేము కదా. అండ్ ఇంకొకటి నేను మా కెమెరామ్యాన్ వెళ్ళి ఫుడ్ తినాలి, మాకు నచ్చాలి. సో ర్యాండమ్ ప్లేసెస్కి అయితే వెళ్ళి వీడియోస్ చేయలేము కాబట్టి మాకు ఆల్రెడీ తెలిసిన ఫెమిలియర్ ప్లేసెస్లో బాగా ఫేమస్ ప్లేసెస్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట. ఈ షవర్మా డిస్ట్రిక్ట్ అనేది మీకు బిగ్ బైట్ బేకరీ పక్కకే ఉంటుంది. మాకు చాలా ఇష్టమైన బిగ్ బైట్ బేకరీ పక్కనే ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూడండి, చూపించు ఒకసారి. ఓకే, ఇది ఒక బిజినెస్ మోటో తోటి ఒక పర్సన్ స్టార్ట్ చేశారనమాట. సో ఇది స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ ఒక 3 to 4 months అవుతుంది. మేము ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత తిన్నాం షవర్మా అయితే. ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. నార్మల్ గా షవర్మా మీకు ఎక్కడికి వెళ్ళినా ఒకే ఫ్లేవర్ లాగే అనిపిస్తుంది, బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న చీజ్ అండ్ వీళ్ళ మేకింగ్ ప్రాసెస్ చాలా బాగుంటుంది. అండ్ షవర్మా కూడా చాలా బల్కీగా ఉంటుంది. ఇప్పుడు బయట ఎలా అయిపోయిందంటే 100 రూపీస్ 110 రూపీస్ అని షవర్మా ఇచ్చేస్తున్నారు, బట్ చికెన్ స్టఫ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట దాంట్లో. షవర్మా అంటేనే మనం ఇలా నోట్లో పెట్టుకుంటుంటేనే చాలా బల్కీగా అనిపించాలి. ఒక షవర్మా తింటే ఒక 1 hour అలా క్రేవింగ్స్ అన్ని ఫుల్ అయిపోవాలన్నమాట, అంటే మళ్ళీ ఆకలి అవ్వకూడదు. సో వీళ్ళ దగ్గర షవర్మా అంత ఫుల్ఫిల్ గా ఉంటది, బర్తీ అనమాట. సో ఇప్పుడు మనం ఒక ఫ్యూ మినిట్స్ లో షవర్మా ప్రాసెస్ అండ్ షవర్మాస్ అయితే ట్రై చేద్దాం. నాకు ఇష్టమైన షవర్మాసే నేను ఈరోజు ట్రై చేస్తాను. అండ్ ఐ విల్ షేర్ డెఫినెట్లీ ద ఫీడ్బ్యాక్ విత్ యూ. సో ఇప్పుడు మనం తినబోయే షవర్మా మంచిగా అలా రోల్ అవుతూ ఉంది, మంచిగా రోస్ట్ అవుతుంది. అది చాలా ఫ్రెష్ అండ్ ప్రాపర్ ఫ్రైడ్ చికెన్ అనమాట అది. ఎందుకంటే మనం చూస్తేనే మీకు తెలుస్తుంది అనమాట, క్లియర్ గా ఉంది. అండ్ వాళ్ళు తిన్న ప్లేట్ కూడా చూస్తే చాలా హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. నార్మల్ గా కొన్ని చోట్లకి వెళ్తే మొత్తం పౌడర్ చిన్న చిన్న పీసెస్ అన్ని అక్కడక్కడే పెట్టేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళ మేకింగ్ ప్రాసెస్ చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి వీళ్ళ దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ దగ్గర మయోనైస్ చాలా బాగుంటుంది. మయోనైస్ చాలా ప్లేసెస్ లో బాగుంటుంది, కొన్ని ప్లేసెస్ లో బాగుండదు. బట్ నాకు బాగా నచ్చిన 2 మయోనైస్ ప్లేసెస్ లో ఇది ఒకటి అనమాట, శ్రీనగర్ కాలనీలో. సో అలా స్లోగా ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. మనం స్లోగా చెఫ్ తోటి కూడా మాట్లాడదాం, ఆయన మాటల్లో కూడా ఆయన చెప్తాడు అసలు ఈ షవర్మా అంటే ఏంటి. చాలా మందికి ఓన్లీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి మాత్రం తెలుసు, పర్టికులర్లీ తెలంగాణలో మాక్సిమం అందరికీ తెలుసు షవర్మా అంటే ఏంటి అని. బట్ అవుట్ ఆఫ్ తెలంగాణ అంటే ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో వేరే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది షవర్మా అంటే ఏంటి, అది ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అని. మీరు చెప్పండి బ్రో అసలు. హాయ్ అన్న. హాయ్ చెప్పండి మా వ్యూవర్స్ అన్న. హాయ్, మీ పేరు బ్రో? షాహిద్. ఓకే. సో మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు బ్రో ఇక్కడ? అన్న నాకు ఇక్కడ 6 సంవత్సరాలు అవుతుంది అన్న. 6 years. 6 years. స్పెషలిస్ట్ కదా బ్రో? చాలా. సో అసలు షవర్మా అంటే ఏంటి బ్రో, అసలు ఎందుకు తినాలి, దీంట్లో స్పెషాలిటీ ఏంటి? షవర్మా అంటే ఒక మంచి ఫుడ్ అన్న. హైదరాబాద్ కి రావాలంటే కంపల్సరీ ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయిలు అందరూ చాలా ఇష్టపడతారు. చాలా మంది అదే ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు. ఎట్లా హైదరాబాద్ లో ఎట్లా బిర్యానీ ఎట్లా ఫేమస్ అన్న, అట్లా అన్నమాట షవర్మా ఎవరు ఇక్కడ హైదరాబాద్ కి వస్తాడు అంటే ప్రతి రోజు తింటాడు, కంపల్సరీ తినాలి ఎట్లా అయినా అని తింటాడు. చాలా ఫేమస్ మన దగ్గర, చాలా పాతది మన షవర్మా అంటే. సరే తిని చూడన్నా, నువ్వు కూడా చెప్తావా? లేదు, నేను ఇంతకు ముందు కూడా తిన్నాను బ్రో. మన వ్యూవర్స్ కి నీ మాటలు, ఎందుకంటే నువ్వే రోజు కుక్ చేస్తావు కాబట్టి షవర్మా మేకింగ్ ప్రాసెస్ నీ మాటల్లో నువ్వు చెప్తే మంచిగా అనిపిస్తుంది కాబట్టి నేను నిన్నే అడుగుతున్నా. అండ్ ఇంకొకటి, మీరు చికెన్ అనేది ఫ్రెష్ గానే ఉంటుంది కదా బ్రో? చికెన్ మన ప్రతి రోజు ఫ్రెష్ ఉంటాయి అన్న. 10 గంటలకి ఫస్ట్ మనం చికెన్ ఫ్రెష్ తెస్తాము, తీసి మ్యాగినేషన్ చేసి అంతా పెడతాము. మనము ఫ్రిడ్జ్ లో పెట్టాం, బయటనే పెట్టి మీరు మ్యాగినేషన్ చేసి ఒక 2-3 గంటలు పెట్టి అట్లా తీసి 1 గంటకి మనం షాప్ ఓపెన్ అయితే అన్న 1:30కి మీకు షవర్మా రెడీ ఉంటాయి. ఫ్రెష్ మీ ముందరనే చేసి ఇస్తా. మధ్యాహ్నం 1:30 నుంచి స్టార్ట్ అవుతుంది. నైట్ ఎంత వరకు ఉంటుంది బ్రో? 1 నుంచి 1 దాకా ఉంటాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు మన చెఫ్ షాహిద్ గారు చెప్పినట్టు మనకు మధ్యాహ్నం 1:30 నుంచి నైట్ 1 AM వరకు అవైలబిలిటీ ఉంటుంది. మీకు ఎప్పుడైనా నైట్ టైం క్రేవింగ్స్ వచ్చినప్పుడు జొమాటో స్విగ్గీలో డైరెక్ట్గా వెళ్ళకుండా, ఎందుకంటే జొమాటో స్విగ్గీలో ఏమవుతుందంటే ఆర్డర్ పెడితే అది మీకు అంత ఫ్రెష్గా అనిపించదు, అది ప్యాక్ అయ్యి కొద్దిగా వెట్ అయిపోతుంది. అదే డైరెక్ట్గా అలా నైట్ టైం అలా ఒక బైక్లో రైడ్ తీసుకొని హ్యాపీగా వచ్చేసి షాహిద్ బ్రోకి హాయ్ చెప్పేసి హ్యాపీగా షవర్మా, మీకు ఇష్టమైన షవర్మాని పిక్ చేసుకొని తింటే ఫుల్ఫిల్ అయిపోతుంది మీ హార్ట్ మొత్తం.
బ్రో నార్మల్ గా క్రౌడ్ ఎలా ఉంటుంది బ్రో ఇక్కడ? బాగానే ఉంటాయి అన్న. ఒక గంట తర్వాత మస్తు క్రౌడ్ అనిపిస్తాయి నీకు కూడా అన్న. ఒక 7-7:30 నుంచి స్టార్ట్ అయితే అన్న మనకి. అట్లా 7:30 నుంచి 10 వరకు ఫుల్ క్రౌడ్ ఉంటాయి మనకి. ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ వాళ్ళకి నచ్చిందని చెప్తారు, కొంతమంది కొంచెం నచ్చలేదని చెప్తారు. సో ఎందుకు నచ్చలేదని నువ్వు అడిగి దాన్ని కరెక్ట్ చేసుకుంటావు బ్రో నెక్స్ట్ టైం? అన్న ఎవరంటే కస్టమర్ కొంచెం మంది మైనస్ ఎక్కువ తింటాడు, కొంచెం మంది తక్కువ తింటాడు, కొంచెం మందికి అది నచ్చదు స్పైసీ, మన దగ్గర కొంచెం కరెన్సీ ఉంటాయి. అది నచ్చదు అంటే చెప్తారు కస్టమర్ కి అది బాగాలే అన్న అంటే దాన్ని సాల్వ్ చేస్తాం. అది సాల్వ్ చేస్తాం అన్న. నెక్స్ట్ టైం వచ్చిన తర్వాత ఇస్తా, ఇంకా మంచిగా ఇస్తా అంటే సరే అన్న అని చెప్తారు. అది కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ కస్టమర్ సెంటర్డ్ బిజినెస్ రన్ చేస్తున్నారు అనమాట. కస్టమర్ కి ఏం కావాలో వాటిని డెఫినెట్ గా ప్రొవైడ్ చేయాలి. ఆయన అన్నట్టు మైనస్ కొంతమంది తింటారు, కొంతమంది తిన్నారు. అకార్డింగ్ టు దట్ ఈ హ్యాస్ టు ప్రిపేర్ ద షవర్మా అనమాట. ఆయన అవన్నీ ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళ బిజినెస్ కూడా మంచిగా రన్ అవుతుంది. నేను కూడా చూస్తూ ఉంటాను, స్టూడెంట్స్ కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్ లేకపోతే మిడిల్ ఏజ్ లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి షవర్మా తింటుంటారు. షవర్మా అనేది ఎలా అయిపోయిందంటే ఇట్స్ లైక్ ప్రోటీన్ కూడా అన్నమాట. అలా అని చెప్పి రోజు తినకండి. సో ఇట్స్ మీ లైఫ్ ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ అట్లీస్ట్ వీక్లీ ఒక 3-4 డేస్ తినొచ్చు హ్యాపీగా. ఎందుకంటే మనకు హెల్తీ ప్లేసెస్లో హెల్తీ ప్రాసెస్లో షవర్మా మీరు రోజు తిన్నా ఏం కాదు. సో మంచి ప్లేస్ని పిక్ చేసుకోండి. సో నేను మీకు మళ్ళీ చెప్తున్నా, శ్రీనగర్ కాలనీలో మనకు టువర్డ్స్ యూసఫ్ కూడా వెళ్ళేటప్పుడు బిగ్ బైట్ బేకరీ పక్కకి లెఫ్ట్ సైడే ఉంటుంది అనమాట. ఇది బిగ్ బైట్ బేకరీ లెఫ్ట్ సైడ్, షవర్మా డిస్ట్రిక్ట్. మీరు అలా వస్తే మీకు అలా లైటింగ్స్ తోటి అదే ఆటోమేటిక్గా మీకు హైలైట్ అయిపోతుంది. వచ్చి హ్యాపీగా మీకు ఇష్టమైన షవర్మాని పిక్ చేసి ట్రై చేయండి. ఇప్పుడు మనం ట్రై చేద్దాం. మన షవర్మా కూడా రెడీ అవుతుంది. ట్రై చేసి నేను మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను. ఇది ఏం షవర్మా బ్రో? ఇది చిపోట్లో షవర్మా. అంటే వెజ్ కదా? వెజ్ కాదు, నాన్ వెజ్. జస్ట్ అది వివాది ఒక సాస్ వస్తాయి చిపోట్లో షవర్మా అంటే. సాస్ వస్తాయి చపోట్లో దాని అంటే అది ఫ్లేవర్ ఉంటాయి కొంచెం, అది మంచిగా ఉంటాయి అన్న. ఒకసారి తిని ట్రై చేయండి. మీ దగ్గర వెజ్ షవర్మాస్ కూడా ఉన్నాయా బ్రో? ఫలాఫల్ అనేదో సంథింగ్ ఉంటది కదా, పన్నీర్ ఉందా? ఓకే. ఫలాఫిల్ షవర్మా అది కరెన్సీ ఉంటాయి, ఆయిల్ లో ఫ్రై చేసి అది కరెన్సీ వేరే ఉంటాయి అన్న. ఒకసారి తిని ట్రై చేయండి. ఇంకా ఇది మయోనీస్ మేమే ప్రిపేర్ చేస్తాం. ఇది మీ ఓన్ ప్రిపరేషన్, బయటదైతే కాదు. అన్ని మేమే ప్రిపేర్ చేస్తాం అన్న. బయట నుంచి కొనుక్కో అంటే జస్ట్ వివాది సాస్ ఉంటాయి, అది సాసెస్ బయట నుంచి. అది మేమే ప్రతి రోజు ప్రిపేర్ చేస్తాం అన్న. ప్రతి రోజు ఎవ్రీడే ఫ్రెష్ టు ఫ్రెష్ ఉంటాయి మన కాడ. అదే అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మయోనైస్ అనేది బయట ప్యాకెట్స్ లో వచ్చేది తినడం కన్నా వీళ్ళు ప్రిపేర్ చేసేది అయితే కొంచెం మంచిగానే ఉంటది కంపారిటివ్లీ. ఎందుకంటే అందులో ప్రిజర్వేషన్స్ ఉంటాయి. ఇది వీళ్ళు ఆ రోజే ప్రిపేర్ చేస్తారంట. సో బెటర్ ఒకసారి వచ్చి వాళ్ళ మయోనైస్ ని ట్రై చేయండి విత్ షవర్మా, చాలా మంచిగా అనిపిస్తుంది. బ్రో ఇప్పుడు మాకు ఏం తినిపిస్తావు బ్రో నువ్వు? ఇప్పుడు బార్బిక్యూ షవర్మా అంట నాది అన్నమాట. చాలా మంచి ఫ్లేవర్ వస్తాయి. అది బార్బిక్యూ షవర్మా ఉంటది ఆబ్వియస్ గా మంచి. ఇంకా ఒకటి డ్రై ఫ్రూట్ షవర్మా. చాలా క్రంచీ ఉంటాయి మన దగ్గర. అది డ్రై ఫ్రూట్ కూడా ఫ్రై ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి. అది కూడా కరెన్సీ ఉంటాయి అన్న. నాకు పర్సనల్ గా చాలా ఇష్టం డ్రై ఫ్రూట్ షవర్మా. మీ దగ్గర చాలా సార్లు తిన్నాను నేను. ఈ రోజు కూడా మళ్ళీ తిని నా వ్యూవర్స్ కి నేను ఒకసారి మళ్ళీ ఫీడ్బ్యాక్ చెప్తాను. నీ పర్సనల్ గా నీకు ఏ షవర్మా అంటే ఇష్టం బ్రో? ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, కస్టమర్స్ వెల్కమ్. నీకు ఇష్టమైన షవర్మా ఏంటి బ్రో మీ దగ్గర ఉన్న మెనూలో? అన్న మాకైతే కాజు షవర్మా చాలా ఇష్టం. అంటే కాజు స్టఫింగ్ ఉంటుంది అందులో, ఫ్రై చేసి అలా చాలా మంచిగా ఉంటాయి. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ చూద్దాం మనం, తర్వాత మాట్లాడుకుందాం. ఇది మేము చేసేది ఇప్పుడు బార్బిక్యూ షవర్మా. చాలా మంచిగా ఉంటాయి అన్న బార్బిక్యూ ఫ్లేవర్స్. ఇది మయోనీస్ మేమే ప్రిపేర్ చేస్తాం. వెయ్యి బ్రో మయోనీస్ మంచిగా వెయ్యి. చాలా చాలా మన దగ్గర మయోనీస్ అంటే చాలా ఇష్టం జనాలకి, చాలా అంటే చాలా పిచ్చి. అదే ఐ కెన్ అండర్స్టాండ్. మంచిగా ఉంటది కాబట్టి పిచ్చి వాళ్ళకి తినడానికి. అవును. చెప్పు బ్రో, ఇప్పుడు ఏం అన్న? ఇప్పుడు డ్రై ఫ్రూట్ షవర్మా చేస్తున్నా. ఇది చాలా మన దగ్గర అంటే ఫేమస్, చాలా ఫేమస్. సో ఇది చేస్తున్నా. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి హెల్తీ కూడా. మళ్ళీ షవర్మాలో ఒక హెల్తీ టైప్ ఆఫ్ షవర్మా అన్నమాట ఇది. చికెన్ స్టఫింగ్. ఇది ఎక్కువ యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు అంటే స్టూడెంట్స్, ఈ ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు, వీళ్ళు ఏ టైప్ ఆఫ్ షవర్మా తింటారు బ్రో?
అదే చీజు అమ్మాయిల కంటే చీజ్ ఎక్కువ ఇష్టం అన్న. అమ్మాయిలు డెఫినెట్ గా చీజ్ తింటారు, మా వాళ్ళు కూడా ఆల్రెడీ మౌత్ వాటరింగ్ అవుతుంది అలాగే చూస్తుంటే. కరెక్ట్ అన్న. సో స్పెషల్ చీజు స్పెషల్ చాలా అంటే సూపర్ డూపర్ ఇస్తున్నా. స్పెషల్ చాలా మంది ఇష్టపడతారు. స్పెషల్ షవర్మా, కాజు షవర్మా, డ్రై ఫ్రూట్ షవర్మా. మన రాజు షవర్మా నేను ఫస్ట్ టైం వింటున్నా బ్రో మీ దగ్గర. కాజు షవర్మా చాలా మంచిది. ఓకే. బ్రో మెగాస్టార్ ని దింపేసావు బ్రో నువ్వు, మళ్ళీ ఒకసారి బ్రో కొంచెం ఇక్కడ చూడండి. అసలు మన షాహిద్ గారు మొత్తం మెగాస్టార్ ని దింపేస్తారు. ఇది ఎక్కడ చూసావు బ్రో నువ్వు? అన్న నా ఫేవరెట్ స్టైల్ ఇదే అన్న. ఫేవరెట్ స్టైలా? సో అది మెగాస్టార్ చిరంజీవి గారు సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు చేశారు అలా దోశ వేస్తూ దాని మీద పెప్పర్ పౌడర్. సో అది నువ్వు ఆయన చూసి చేసావా లేకపోతే అందుకు ముందే తెలుసా నీకు? ఇంతకు ముందు కూడా తెలుసు అన్న. నాకు 20 సంవత్సరాలు అయింది అన్న హోటల్ ఫీల్డ్ లో. అప్పుడు నుంచి నాకు తెలుసు. మా స్టార్ట్ చేసేది అంటే ఆ స్టైల్ నాకు వచ్చు. తర్వాత నేను చిరంజీవి హీరోని చూసిన అంటే. నీకు ఇష్టమైన హీరో ఎవరు బ్రో? అల్లు అర్జున్ బ్రో. ఇద్దరు ఓకే బ్రో, మా ఇద్దరికి అల్లు అర్జున్ ఇష్టం. అందులో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన స్టైల్ ని చూపించారు కదా, నేను ఫిదా అయిపోయాను అసలు. ఎందుకంటే మీది ఏ ఊరు బ్రో బేసిక్ గా? మాది ఊరంటే పట్నా పడతాయి. పాట్నా. బీహార్. చూసారా, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బీహార్ వరకు వెళ్ళిపోయింది అలా. సో అలా ఉంటది అనమాట మన వైబ్ అనేది. సో ఇప్పుడు మనం ఫుడ్ గురించి వెయిట్ చేస్తున్నాం కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. మనం టేస్ట్ చేద్దాం ఇప్పుడు వెళ్ళి. సో మనం ఇంతవరకు చాలా ఓపికగా వెయిట్ చేసిన 2 షవర్మాలు మన దగ్గరకు వచ్చేసాయి. ప్రాసెస్ చూసాం కదా మనం, డైరెక్ట్ గా టేస్ట్ చేసేద్దాం. ఇంకెక్కువ మాట్లాడేది వద్దు. ఫస్ట్ ఇప్పుడు నేను టేస్ట్ చేస్తుంది డ్రై ఫ్రూట్ షవర్మా. నేను ఈ ప్లేస్కి వచ్చాక మీకు వెంటనే ఒక మాట చెప్పాను, చాలా బల్కీగా ఉంటుంది షవర్మా అని. చూడండి, నార్మల్ గా బయట షవర్మాస్ ఎలా ఉంటాయంటే జస్ట్ ఏదో ఒక ఫ్రాంకీ టైప్ ఉంటాయి అనమాట. ఇది చాలా మనకు వెయిట్ చాలా తెలుస్తుంది అండ్ బల్కీగా ఉంది. సో హ్యాపీగా నేను బైట్ చేస్తాను. నాకు ఇప్పటికీ చాలా ఆకలిస్తుంది. ఆయన ఇందాక మనకు చెప్పినట్టు ఆ లోపల స్టఫ్ చేసిన చికెన్ ఫ్రీజర్లో అయితే పెట్టలేదు. ఈరోజు ఫ్రెష్గా వాళ్ళు తెచ్చి బయట మ్యారినేట్ చేసి పెట్టినట్టే ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, మయోనెస్ ఎవర్ గ్రీన్ అనమాట. లోపల స్టఫ్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా, అంటే మనం ఇలా బైట్ చేసిన వెంటనే ఒక కాజు, ఒక ఆల్మండ్ అలా మనం బైట్ చేస్తుంటే కాజు ఆల్మండ్ అలాంగ్ విత్ చికెన్ ఎక్సలెంట్ ఉంది. లెట్ మీ బైట్ అనదర్ బైట్. బేసిక్గా బిర్యానీ అందరు తింటాం, చికెన్ కర్రీ అందరు తింటాం, చికెన్ 65 బార్బిక్యూ చికెన్ అన్నీ తింటాం. నేను ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు లెట్ మీ షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ షవర్మా ప్లేస్కి వెళ్దాం. షవర్మా అని చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను మా ఫ్రెండ్ వెళ్ళి తీసుకున్నాం. బట్ ఐ డోంట్ నో అది ఎలా తిన్నామో నాకు తెలియదు, ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు తినలేదు కాబట్టి. అప్పుడు అలా నోట్లో పెట్టుకుంటుంటే నాకు ఎందుకో కొంచెం షై ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. దాన్ని పాటలు చేపించి రూమ్కి వెళ్ళి మొత్తం తీసేసాయి, ఇలా రోటీ మొత్తం తీసి రోటీ విత్ స్టఫ్డ్ థింగ్ అని తిన్నాను అనమాట. తర్వాత స్లోగా నేర్చుకుని ఎలా తినాలి ఏంటి అని. సో ఇప్పుడు నేను ట్రై చేస్తుంది బార్బిక్యూ షవర్మా. చూద్దాం ఈ బార్బిక్యూ ఫ్లేవర్ ఎలా తెలుస్తుంది ఏంటి షవర్మాలో అనేది. బాబా ఎంతో రుచిరా అన్నట్టు అనిపిస్తుంది, నిజం చెప్తున్నా. డ్రై ఫ్రూట్తో కంపేర్ చేస్తే నేను ఇది బైట్ చేసిన వెంటనే నా ఫేస్లో ఒక గ్లో తెలుస్తుంది. నేను ఒక బైట్ చేసి మళ్ళీ మాట్లాడతా. నాకు తెలిసిన ఒక పర్సన్ ఒకసారి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఫుడ్ గురించి చెప్పాడు. బాబా ఫుడ్ తినండి బాబాయ్, తినండి, మంచిగా తినండి. మీరు ఒక ఏజ్కి వెళ్ళినప్పుడు అసలు ఏం తినలేదు, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను తినను, నేను హెల్తీగా ఉంటాను, తర్వాత ఎప్పుడో తింటాను అనుకుంటే అవ్వదు. 60-70 ఇయర్స్కి వెళ్తే మీరు ఇలాంటి ఫ్లేవరబుల్ షవర్మాస్ తినలేరు. ఇందాక చాయిస్ కూడా మనకు చెప్పినట్టు ఇది చాలా క్రంచీగా, చాలా ఫ్లేవరబుల్గా, అసలు నాకు ఆ హ్యాపీనెస్ అయితే పోవట్లేదు ఫేస్ నుంచి. జెన్యూన్ ఐఎమ్ సేయింగ్ బార్బిక్యూ షవర్మా ఈజ్ వెరీ గుడ్.
డ్రై ఫ్రూట్ ఇస్ మై ఫేవరెట్, బట్ ఇది కూడా డ్రై ఫ్రూట్ కన్నా మించి ఉంది అసలు. చూడండి అసలు ఆ స్టఫ్ చేసిన థింగ్. అండ్ ఇంకొకటి ఆ సాస్ వేసారు కదా లోపల, బార్బిక్యూ సాస్. బాబా ఎక్సలెంట్ అసలు. సీరియస్లీ ఐఎమ్ సెయింగ్, ఫ్రాంక్లీ ఐఎమ్ స్పీకింగ్, జెన్యున్లీ ఐఎమ్ అగైన్ సెయింగ్ దట్ డోంట్ మిస్ దిస్ ప్లేస్. షవర్మా అంటేనే మీకు గుర్తు రావాలి శ్రీనగర్ కాలనీ షవర్మా డిస్ట్రిక్ట్. మీరు వచ్చి తినండి. మీరు డెఫినెట్గా చెప్తున్నా, బార్బిక్యూ షవర్మా తిన్న తర్వాత అందరు గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చకపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నేను చాలా షవర్మా ప్లేసెస్లో షవర్మాస్ తిన్నాను, బట్ ఇది అసలు వేరే లెవెల్ ఉంది అసలు. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ దిస్ ప్రోడక్ట్. నేను నా హార్ట్ నుంచి చెప్తున్నాను, చాలా మంచిగా ఉంది. ఎందుకంటే వీళ్ళు యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా ఫ్రెష్గా ఉండడం ఒక పాయింట్. సెకండ్ థింగ్, ప్రాపర్ ప్రిపరేషన్. హీ నోస్ దట్ హౌ టు ప్రిపేర్ షవర్మా ప్రాపర్లీ, దట్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, టేస్ట్. ఈ రెండు బాగుంటేనే థర్డ్ వన్ టేస్ట్ అనేది ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది అనమాట. మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మీ సిస్టర్ తోటి, మీ వైఫ్ తోటి, మీ బ్రదర్ తోటి అందరితో హ్యాపీగా వచ్చి షవర్మా తినేసి మీ క్రేవింగ్స్ ఫిల్ చేసుకొని హ్యాపీగా ఎండింగ్లో మా ఛానల్ని లైక్ కొట్టి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయి. నెక్స్ట్ షవర్మా వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు నచ్చిన షవర్మా ప్లేసెస్ మా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయి, డెఫినెట్గా నేను అక్కడికి వెళ్ళి వీడియో తీస్తాను. చలో బాయ్ బాయ్.